వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు ఘాటి ట్రైలర్ రిలీజ్ అయింది. మీకు మీరు చూడకపోయి ఉంటే చూడండి. ఇట్ వాజ్ ఎ గుడ్. నాకైతే బాగా నచ్చింది ట్రైలర్. అంటే కట్స్ కానీ ఏదైనా కానీ ఆల్ ఆర్ గుడ్. అంతా బాగుంది. ఈవెన్ ద స్టోరీ లైన్ కానీ వాళ్ళు ఏం చేద్దాము, ఏం చూపిద్దాము, అసలు ఈ సినిమాకి ఎందుకు రావాలి మీరు అనేది కాన్సెప్ట్ ఏదైతే ఉందో దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఆల్ ద థింగ్స్. చాలా బాగుంది. క్రిష్ జాగర్లమూడి గారు పర్ఫెక్ట్గా తీశారు అనిపించింది. ఆయన వే ఆఫ్ డైరెక్షన్ కానీ, ఆయన వే ఆఫ్ స్క్రీన్ ప్లే కానీ, ఆయన వే ఆఫ్ రైటింగ్ కానీ ఇక్కడ అర్థమైపోతుంది అనమాట. ఆ ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. హరిహర వీరమల గురించి నేను మాట్లాడను. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. నేను దాని గురించి కూడా రివ్యూ కూడా ఇవ్వలేదు. బికాస్ నేను సినిమా చూడలేదు. అండ్ ఆల్సో ఎందుకు దాన్ని టచ్ చేయడం కూడా వద్దు. ఎందుకంటే ట్రైలర్ గురించి మాట్లాడితేనే వాళ్ళకి నచ్చలేదు. సో లైట్ తీసుకుందాం. మీకు తెలుసు అక్కడ ఏం జరిగింది అనేది. సో లైట్ తీసుకుందాం. దాని గురించి మాట్లాడడం కూడా వద్దు. సో నెక్స్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఘాటి. ట్రైలర్ అంతా బాగుంది, ఆల్ గుడ్. కానీ ఎక్కడో ఒక చిన్న మిస్టేక్స్ అనేవి ఉంటాయి కదా. నాకు ఏంటంటే మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, అనుష్క గారు ఆఫ్టర్ బాహుబలి దాని తర్వాత మూవీస్ అన్ని మీరు చూస్తే ఏదో ఫేస్ పాలిష్డ్గా ఆర్ఎల్స్ ఆ ఫేస్ ఒకటి మాత్రం సన్నగా చేయడానికో లేకపోతే ఇంకేదన్నా చేసి చూపించడానికో అన్నట్టు ఉంటుంది. అంటే ఏదో సమ్ లైక్ విఎఫ్ఎక్స్ ఎక్కువ వాడడం కానీ ఆర్ఎల్స్ ఆ విఎఫ్ఎక్స్ వాడి బాడీని ష్రింక్ చేయడం కానీ ఆర్ఎల్స్ తను ఉన్న పొజిషన్లో కానీ ఆ ఒక్క ఫ్రేమ్ని స్లిమ్ చేయడం కానీ సంథింగ్ నాకు ఏంట్లా అంటే అదేదో కట్ చేసి అతికిచ్చినట్టు కొంచెం. అండ్ ఆల్సో ఓవర్ స్మూత్నింగ్ చేయడం కానీ ఒక ఫేస్ని ఇవైతే నేను గమనించాను అనమాట. ఈవెన్ ఇన్ దిస్ పాత మిస్ శెట్టి పోలిశెట్టి దానిలో కూడా చూసాను. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, ఓకే సారీ. ఆ మూవీలో కూడా సేమ్ ఇట్లనే అనుష్క గారిని మరీ అసలు టూ మచ్గా చూపించడం, లైక్ సమ్ వాట్ హ్యాపెనింగ్ అనేది మనకు తెలియదు. వై దే ఆర్ షోయింగ్ లైక్ దిస్ అనేది కూడా తెలియదు నాకు. బట్ మీకేమైనా అట్లా అనిపించిందా? అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బికాస్ నాకు వచ్చిన డౌట్ ఇది. అంటే నా ఒపీనియన్లో నేను చూస్తున్నప్పుడు నాకు ఐ ఫీల్ లైక్ ఏదో తేడాగా ఉంది, అనుష్క గారు ఇలా కాదు కదా ఉండేది అనే కాన్సెప్ట్ అనమాట. సో మీకు కానీ దీని మీద ఏమైనా అవగాహన ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అదనమాట. ఓవరాల్గా ట్రైలర్ వాజ్ గుడ్, బాగుంది. ఒక వీడ్ అనే దాని గురించి మొత్తం స్టోరీ అంత తిరుగుతుంది. అండ్ ఆల్సో దానివల్ల ఆ ట్రైబల్స్ వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అయ్యారు, ఈవెన్ దాని ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ కానీ లేకపోతే బిగ్ షాట్స్ కానీ వీళ్ళు ఎలా క్రూయల్గా ఉన్నారు ఒక ట్రైబల్స్ పట్ల, అండ్ ఆల్సో వాట్ దే హ్యావ్ డన్ అనేది కాన్సెప్ట్ అని చూపించారు. ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ నైస్. దీనిలో సొసైటీ ఉంటుంది, సొసైటీ గురించి ఉంటుంది, అండ్ ఆల్సో సోషల్ క్లాస్ ఉంటుంది, అండ్ ఆల్సో వై దే ఆర్ డూయింగ్ అనేది ఒక రీజన్ ఉంటుంది. లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి దేర్ ఇన్ ది ఘాటి. డైలాగ్స్ బాగున్నాయి, అండ్ ఆల్సో ఆ ఎలివేషన్స్ కూడా బాగున్నాయి. ఫర్ అనుష్క గారికి ఆ ఎలివేషన్ మాత్రం వేరే లెవెల్. దట్ వాజ్ గ్రేట్ థింగ్స్. సో నేనైతే వీలుంటే సినిమా చూస్తా పక్కా ఈ మూవీ. బట్ ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్, సారీ ట్రైలర్ వాజ్ గుడ్. సో అదనమాట సంగతి. ఉంటా ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. అర్థమైందా రాజా?